దివిలో భువిలో ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకున్నది. చీకటి లోకం చింతలనేకం, మోసంతోనే నడిచే లోకం, జగతికి మోక్షం లేదిక నేస్తం, మమతకు స్థానం రాధిక మిత్రం అని భువిపై ప్రజలంతా భావిస్తున్న తరుణంలో ఈ చారిత్రక ఘట్టం సంభవించింది. భువిలో పాపాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆ అజ్ఞానులను వెలుగు చూపేందుకు ఒక బాలుడు ఉదయిస్తే, భువిలో జనించిన బాలుని దర్శించ బయలుదేరిన ముగ్గురు జ్ఞానులకు దారి చూపుతూ దివిలో ప్రకాశించి ఒక తార ఉదయించింది. అలా దివిలో భువిలో ఆనాడు జరిగిన సంఘటనే నేడు మనం జరుపుకుంటున్న ఈ యొక్క క్రిస్మస్ పండుగ. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు జననము. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలయునని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా, సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియా సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థం చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన మనసును పదిలపరుచుకొని మన తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. రెండంచుల ఖడ్గము వంటి మీకు ఇచ్చినటువంటి పాటల పేపర్లో నుండి పాట నంబర్ 1. Divino, divino, divino.
మీకు ఇచ్చినటువంటి పాటల పేపర్లో నుండి పాట నంబర్ 1. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మన యునైటెడ్ క్రిస్మస్ స్క్వేర్ ఎంతో చక్కగా దేవుని పరిశుద్ధులారా, ఈరోజు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి కలిగిన దేవుడు మానవుడిగా ఈ భూలోకములో జన్మించి ప్రపంచానికి రక్షణ ప్రసాదించిన ఆ ప్రభువు యేసుక్రీస్తు
ప్రభువు వారి యొక్క జన్మదిన సందర్భముగా ఈ క్రిస్మస్ దినాల్లో ముందుగానే వరంగల్ హనుమకొండ కాచిపేట్ ఈ ట్రీ సిటీస్ క్రైస్తవుల యొక్క సహవాస కూడిక మరి మన ప్రియతమ వరంగల్ పీఠాధిపతులు యునైటెడ్ మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలగారికి ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా నేను ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పకూడదు అని అభినందించున్నాను. ఎందుకంటే ఒకే వేదిక మీద అన్ని సంఘములకు సంబంధించిన జరుగుతున్న కార్యక్రమం కనుక ఈ సందర్భంలో మన మధ్యలో ముఖ్య అతిథులుగా మన తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ వైస్ చైర్మన్ గారు సహోదరుడు, ముఖ్యంగా అద్భుతమైన క్వాయిర్ ఫాదర్ బాలగారికే సాధ్యం అది కనుక వారిని కూడా ఒకసారి చెప్పకూడదు వారిని కూడా అభినందించుదాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమయంలో ముఖ్యంగా ఈరోజు మనం ఈ గొప్ప పండుగలో ప్రభుని ఆరాధిస్తున్నాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. క్రొత్త నిబంధనలో ఫోర్స్ అన్నారు. గ్రీకులో లైట్ అనే వర్డ్కి ఫోర్స్ అని పిలిచారు. ఈ దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఎంతటి వెలుగంటే మనకు అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనంలో ఎవడు సమీపింపరాని తేజస్సులో ఆయనొక్కడే, ఆయన మాత్రమే అమరత్వమును కలిగిన వాడై ఆయన ఉన్నాడని పౌలు భక్తుని ద్వారా ఆ దేవుని యొక్క మహోన్నతమైన వెలుగును గురించి అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, Of God's love. God so loved the world that he gave his only begotten son, that is Jesus Christ, and on his birth we are celebrating this great Christmas. So people got to know that God has sent his only begotten son. రెండో విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, the fact of giving. Christmas is the act of God's love, and it is the fact of giving. God has given his only begotten son. ఎవడిస్తారండి సొంత పిల్లలు? ఒకసారి 90 పిల్లలు ఉన్న ఒక తల్లిని అడుగుతున్నాను, అమ్మా
నీవు చాలా భారంగా కుటుంబాన్ని పోషిస్తున్నావు. నిత్య జీవం. సో ద క్రైస్ట్ is the provision of God for our life. You can use the name of Jesus. You can call upon the name of Jesus when you are beaten down by the society. తృణీకరణకు గురైనప్పుడు, if you can call upon the name of the Lord, He responds because He is the prayer answering God. We are not serving a dead God. We are serving the God's only Son, Jesus Christ. నిండింది కనుక ఈ మహాసభకు నేను శిరము వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో ఉన్న మన నూతన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు బసవరాజ్ సారయ్య గారికి, మన తరపున మైనారిటీస్ కమిషన్, మీకు చాలామందికి తెలుసో తెలియదు, మైనారిటీ కమిషన్ కనుక మనకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ దేశంలో ఉన్న మైనారిటీస్కి వాళ్ళు బాగా చూసుకోవటానికి, వాళ్ళు ప్రార్థనలు జరుపుకోవటానికి, వారి సమావేశాలు జరుపుకోవటానికి, ఇంకా గ్రామాలలో పల్లెల్లో కూడా వారికి ఏ అన్యాయము విన్నపం వారే చెప్పారు. ట్రై సిటీస్లో బరియల్ గ్రౌండ్ సమస్య ఉందని కనుక నేను దాన్ని మరలా గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ గౌరవనీయుల ఎమ్మెల్సీ సారయ్య గారికి కూడా నేను కొంచెంసేపు తర్వాత ఒక విన్నపము చేయాలనుకుంటున్నా. ప్రియుల కనుక ఈనాడు ఐక్య క్రిస్మస్ వేడుకల సందర్భమున మీ అందరికీ, సభ వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని అందిస్తూ, దయచేసి క్రిస్టమస్ అనే పదం మనకు తెలుసు, దాంట్లో 2 ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, క్రైస్ట్, మాస్. గంటలో అనేక సంఘాలు ప్రార్థనలు చేస్తున్నారు. బిషప్ డానియల్ గారు చెప్పినట్లుగా అనేక మంది, వేల మంది రోజుకి 8 గంటలు 12 గంటలు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా మనము తప్పకుండా దేవుని చిత్తం ఏంటిదో, కానీ మనము ఈ కరోనా లాక్డౌన్, మీరు చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనము, ఆదాము ఏవల మొదటి పాపము తర్వాత మొదటి వైరస్ సోకిన తర్వాత వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాడు. లాక్డౌన్, డబుల్ లాక్డౌన్. ఎప్పుడు క్రీస్తు వచ్చే వరకు లాక్డౌన్లోనే చిమ్మ చీకట్లో పాపాంధకారంలో మునిగినారు. ఒక దేవదూతని ఎక్కడన్నా తమ్ముడా చేసినటువంటి అతిథులు కేక్ కటింగ్ చేస్తున్నారు. పైన ఫైర్స్, క్యాంప్ ఫైర్స్ ని వీరు క్రాకర్స్ ని వెలిగిస్తున్నారు. యూత్ ఆఫ్ ఫాతిమా కేథడ్రల్. అక్కడ స్టేజ్ కి కుడి వైపున ఉన్నటువంటి యూత్ దయచేసి ముందుకు రండి, మాకు సహకరించండి. కేక్ కటింగ్ చేశారు విశిష్ట అతిథులు. కేక్ డిస్ట్రిబ్యూషన్ కోసం దయచేసి ముందుకు రావాల్సిన కోరుతున్నాం. ప్రశాంత్, సుమన్, విక్రమ్ దయచేసి త్వరగా.